ఎప్పటికీ నెరవేరని కల, వేల కోట్లు ఆశగా కాచిన చూపులు చివరికి 2025లో ఆ కల నిజమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. 7 సార్లు ప్లే ఆఫ్ దాటిన గెలుపు అందని జట్టుగా పేరు సంపాదించిన ఆర్సీబీ చివరికి తమ చిరకాల ఆశయాన్ని నిజం చేసుకుంది. ఇది కేవలం ఓ గెలుపు కాదు, లక్షలాది అభిమానుల గుండెల్లో వెలిసిన గాథకు ముగింపు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రారంభం నుంచి బెంగళూరుకు ఆడాడు. ఎందరో వచ్చి వెళ్లినా ఆయన మాత్రం బెంగళూరు టీం కి ఆడాడు. కెప్టెన్ గా కూడా ప్రాధాన్యం వహించాడు. తన కెప్టెన్సీలో గెలవాలనుకున్న కల నెరవేరలేదు. ఆర్సీబీ గతంలో 3 సార్లు ఐపీఎల్ ఫైనల్స్ లో ఓడింది. 2009, 11, 16లలో ఈ ఓటములు వచ్చాయి. 2009లో డెక్కన్ చార్జర్స్ చేతిలో, 2011లో చెన్నై సూపర్ కింగ్స్ తో మరియు 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. అయినా ఆర్సీబీ అంటే విరాట్, విరాట్ అంటే ఆర్సీబీ అనే విధంగా కోహ్లీ ముద్ర వేసుకున్నాడు. ఈ సీజన్ కు ముందు ఆర్సీబీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మైండ్ సెట్ ను మార్చింది. కొత్తగా కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన రజత్ పటీదార్ తన అనుభవంతో జట్టును ప్రేరేపించాడు. విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ లీడర్షిప్ స్పిరిట్ తో మరోసారి మెరిశాడు. బౌలింగ్ విభాగాన్ని నూతనంగా తీర్చిదిద్దారు. నిత్యం సమీక్షలు చేసుకుని లోటుపాట్లను సరిదిద్దుకున్నారు. ఆరంభం నుంచి దూకుడుగానే వ్యవహరించారు. టీం సభ్యులంతా ఒకతాటికి వచ్చి కష్టపడి గెలుపు తీరాన్ని ముద్దాడారు. ఫైనల్స్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 184 పరుగులు చేసింది. పంజాబ్ కు గెలిచే అవకాశాలున్నా బెంగళూరు బౌలర్లు కట్టడి చేశారు. బెంగళూరు విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ మైదానంలోనే భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఆ కన్నీటి వెనుక 18 ఏళ్ల కల దాగి ఉంది. ఆ తర్వాత తన భార్య అనుష్కను హత్తుకొని కన్నీరు పెట్టుకోగా అనుష్క కోహ్లీని ఓదార్చింది. ఈ దృశ్యాలను చూసిన అందరి కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. అనుకున్నది సాధించి కోహ్లీ అందరి చేత శబాష్ అనిపించుకున్నాడు. ఇక కప్ విజేతలకు 20 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ, రన్నర్ అప్ పంజాబ్ కింగ్స్ కు 12.5 కోట్ల ప్రైజ్ మనీ, క్వాలిఫైయర్స్ కు రూ 7 కోట్ల చొప్పున, ఎలిమినేటర్స్ కు రూ 6.5 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.